అటు విశాఖలో స్పా సెంటర్లపై మెరుపు దాడులు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2 స్పా సెంటర్లలో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ స్పా సెంటర్లలో ఏం జరుగుతోంది? ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. స్పా సెంటర్లలో క్రాస్ మసాజ్, ఆపై వ్యభిచారం. విశాఖలోని కొన్ని స్పా సెంటర్లలో చీకటి భాగోతం బయటపడింది. 24 గంటల్లో 2 స్పా సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. వ్యభిచారం, క్రాస్ మసాజ్ జరుగుతోందన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు పోలీసులు. మొత్తం 9 మంది యువతులను రెస్క్యూ చేశారు పోలీసులు. ద్వారకా నగర్లోని లావిష్ థాయ్ స్పాలో విటుడితో పాటు 2 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇక స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటున్నారు విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చి. నోటీసులు ఇచ్చి ఎన్నిసార్లు హెచ్చరించినా కొన్ని స్పా సెంటర్ల తీరు మారడం లేదంటున్నారు. ఉద్యోగాల పేరుతో పేద యువతులను తీసుకొచ్చి ఈ రొంపిలోకి దింపుతున్నారంటున్నారు విశాఖ సిపి బాగ్చి. దాని అసాంఘిక కార్యకలాపాలు స్పా ముసుగులో ఏదైనా ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ నిర్వహిస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. ప్రజలే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, మీరు ఖచ్చితంగా దొరికిపోతారండి. అది మెసేజ్ చేయడం తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలుసు. కాబట్టి స్పా సెంటర్స్లో క్రాస్ మెసేజింగ్ మేము అలౌ చేయడం లేదు, మేము టాలరేట్ చేయడం లేదు, ఉపేక్షించేది లేదు.